హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటో చూద్దామా. గుంత పొంగనాలు అండ్ పల్లీ చట్నీ అండి. పల్లీ చట్నీ తయారు విధానం చూద్దాము. పల్లీలు వేయించుకున్నానండి. పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, చింతపండు, సాల్ట్ వేసి పెట్టుకుందాము. ఇప్పుడు గుంత పొంగనాలు పిండి రెడీ చేసుకుందామండి. దోసపిండి బ్యాటర్ అండి. ఇది కొంచెం లెఫ్ట్ ఓవర్ ఉండింది, దాంట్లోనే గుంత పొంగనాలు చేస్తూ ఉన్నాను. దానికి కావాల్సిన పదార్థాలు దోసపిండి, పల్లీలు, ఆనియన్స్, మిర్చి, క్యారెట్, కొత్తిమీర అండ్ కరివేపాకు అండి. ఇప్పుడు గుంత పొంగనాలు రెడీ చేసుకుందాము. దోసపిండిలో కొంచెం సాల్ట్, కొంచెం సోడా వేసుకుందామండి. లిటిల్ బిట్ సోడా వేసుకుంటే సరిపోతుంది. దాన్ని లైట్గా వాటర్ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకుందాము. దోశ బట్టలు చాలా థిక్గా ఉంటుంది కదండి, దానికే కొంచెంగా వాటర్ వేసుకొని కొంచెం లూజ్ చేసుకుందాము పిండిని. చాలా యమ్మీగా ఉంటాయండి ఇవి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాంట్లోకి పల్లీలు వేసుకుందాము. కొంచెం క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఆనియన్స్ అండ్ కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకునేద్దాము. అంతా బాగా మిక్స్ చేసుకుందామండి. పల్లీలు వేస్తే మధ్య మధ్యలో చాలా టేస్టీగా ఉంటుందండి. పంటికింటికి తగులుతా చాలా యమ్మీగా ఉంటాయి. అప్పుడు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు పల్లీ చట్నీ మిక్సీ వేసుకుందామండి. కొంచెంగా వాటర్ వేసుకొని ఇప్పుడు కడాయి పెట్టుకుందామండి పొంగనాలది. దాంట్లో కొంచెంగా ఆయిల్ వేసుకుందాము. దాంట్లో పిండి వేసుకుందామండి. ఇప్పుడు కొంచెంగా వేసుకుందాము. ఇప్పుడు చట్నీకి పోపు వేసుకుందామండి. కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండి. చూడండి, గుంత పొంగనాలు రెడీ అయినాయి. ఎలా ఉండదు చూడండి, కలర్ కానీ టెక్స్చర్ కానీ టేస్ట్ కూడా అంతే యమ్మీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసేలా. మా అబ్బాయి ఎలా ఉందో ట్రై చేస్తున్నారండి. చూడండి, లోపల కూడా మంచిగా ఉడికింది బాగా అండ్ క్రిస్పీగా ఉంటుందండి. టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. మా అబ్బాయి వేడి తట్టుకునే కాలేదు. అండ్ బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.